వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సింధు నాని వ్లాగ్స్. ఎవరి బర్త్డే అయినా కానీ మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కానీ జరుగుతుంది అంటే ఆ డే లంచ్ స్టార్ట్ విత్ బిర్యానీ. నేనైతే ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అండ్ సూపర్గా ఉంటుంది మష్రూమ్ బిర్యానీ. క్లీన్ చేయడం మళ్ళీ ఈసారి వీడియోలో చేస్తాను. అండ్ క్లీనింగ్ బాగా చేసుకొని బయట బ్లాక్గా ఉంటుంది కదా, మడ్ అంతా తొలగించుకోవాలి. ఇవి హాఫ్గా చేసుకుంటే మనకి తినడానికి పీసెస్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బిర్యానీలోకి ఎక్కువ టమోటాస్ వేయరు, ఎందుకంటే అన్నం చిమిడిపోతుందేమో అన్న భయంతో. సో నేను మాత్రం ఆ భయం తీసుకోను. నాకు ఎందుకో టమోటాస్ ఎక్కువ వేస్తే ఆనియన్స్ అంటే ఎక్కువ వేస్తే రైస్ అనేది టెండర్గా ఉంటుంది అని అనే అపోహో లేకపోతే అది నిజమో నాకైతే తెలియదు, కానీ ఆ టెండర్నెస్ అనేది జ్యూసీనెస్ అనేది ఫ్లేవర్ బాగా ఇస్తుంది అనమాట రైస్కి. అండ్ మీరు మాత్రం నేను లాస్ట్లో కొంచెం నిమ్మకాయ వేస్తాను, అందువల్ల ఏమన్నా అన్నం చిమడదో ఏమో, ఆ అపోహ అయితే వదిలేయండి. అండ్ ఎంత ఎక్కువ టమోటాస్ వేసుకుంటే అంత టెండరీగా, అంటే మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. సో లిమిట్గా వేసుకోండి. అండ్ చాలా యమ్మీగా వచ్చింది ఈసారి. నేను సెకండ్ టైం ఇది చేయడము, బట్ సూపర్ యమ్మీ, టేస్టీ అండ్ డెలీషియస్, ఆసమ్గా వచ్చింది. మా అత్తమ్మ అయితే అసలు ఓన్లీ చికెన్ బిర్యానీ లాగే ఉంది అని చెప్పారు. అండ్ చూసారు కదా నేను ఎలా టమోటాస్ అనేవి ఎంత పెద్ద పెద్దవిగా కట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా ఏంటి సంగతులు చెప్పాలి మీరు, మీ బర్త్డేస్ ఎలా? ఈరోజు ఈవినింగ్ అయితే నేను లస్సీ షాప్కి వెళ్తున్నాను. అక్కడ మా అల్లుడు వచ్చినాడు, కొద్దిగా చిల్ అవుదామని చెప్పి మా హస్బెండ్ వస్తే తనతో కలిసి వెళ్తున్నాను. అండ్ నాకు అన్ని బర్త్డేస్ కంటే ఇది ఒక మెమరబుల్ బర్త్డే. అండ్ చాలా దూరం నుంచి మా ఆయన నా కోసం వచ్చాడు వర్క్ చూసుకొని. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ చూసారు కదా ఆనియన్స్ ఎంత స్పీడ్గా కట్ చేస్తూ ఉన్నాను. ఆనియన్స్ తక్కువే తీసుకున్నాను నేను. ఆనియన్స్ రెడ్గా ఎగితే సూపర్గా వస్తుంది. అండ్ ఎవ్వరు మన మీద కన్ను వేయకూడదు అని అంటే, ఈరోజు అమావాస్య కదా, అమావాస్య అలా ఉన్నప్పుడు కాళ్ళకి నల్లదారం కట్టుకోండి, లేకపోతే మార్చుకోండి. అండ్ మేమైతే నైటీస్లోకి వచ్చేసాము. మా అత్తమ్మ నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. మేమైతే ఫస్ట్ ఏ బిర్యానీ చేసినా ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ కానీ టేబుల్ స్పూన్స్ కానీ గీ అనేది వేసుకుంటాము. ఎందుకో నాకు కూడా తెలీదు, అదేమైనా ఫ్లేవర్ ఇస్తుందో ఏమో. అయితే సూపర్గా ఉంటుంది. గీ అయితే నేను చేస్తున్నాను, నాకు 2 వీక్స్కి ఒక గ్లాస్ వస్తుంది అనమాట, అంటే 100 గ్రామ్స్ వస్తుంది. నేను 1/2 లీటర్ కూడా పోయించుకోను. అండ్ మా వదినకి బాగా వస్తుంది, ఆమె దగ్గర నుంచి కొద్దిగా బార్గెయిన్ చేసుకొని వచ్చాను. అని చూడండి, అది బాగా మీరు చెప్పండి. నేనైతే ఎప్పుడు బిర్యానీ అంటే నాకు బిర్యానీ చాలా 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 ఇష్టం. కుక్కర్లో చేస్తే పులావ్ అంటారు, మేము మాత్రం బిర్యానీ అంటాం. మీరేమంటారో నాకు చెప్పండి. అసలు బిర్యానీ అంటే ఎలా చేస్తే బిర్యానీ అంటారు? అంటే అండాలో చేస్తే బిర్యానీ అంటారా, లేకపోతే కుక్కర్లో చేస్తే బిర్యానీ అంటారా, లేకపోతే పులావ్ అంటారా? పులావ్కి బిర్యానీకి తేడా ఏంటి అనేది నాకు చెప్పండి. మా అత్తమ్మకైతే అస్సలు ఆ వెజిటేబుల్ రైస్ అంటేనే నచ్చదు. నేనైతే మసాలా ఫేవరెట్. బిర్యానీ 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 ఎన్ని రోజులు పెట్టినా బిర్యానీ తింటాను, ఎగుటు పుట్టకుండా. అండ్ మీలో కూడా అలా ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. అండ్ నాకు 107 వస్తున్నారు, మళ్ళీ 106 వస్తున్నారు, మళ్ళీ 107 అలా పడిపోతూ ఉంది సబ్స్క్రైబర్స్ అనేది. ఫాలో చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆయిల్లో మసాలాకు సంబంధం ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిరపకాయ వేసేస్తున్నాము. అండ్ పాయసం కూడా చేసుకోవాలి కదా,
పాయసం కూడా చేసుకుంటున్నాం అనమాట. ఏంటి 2 ఒకేసారి చేసేస్తున్నారు అని అంటే, ఈవినింగ్ దేవుడికి పెట్టాలి కదా అని ఆఫ్టర్నూనే చేసేస్తున్నాను అనమాట. పనిలో పని అయిపోద్ది, ఇంట్లో వాళ్ళు కూడా తింటారు, దేవుడికి కొంచెం తీసి పెట్టేశాను. చూసారు కదా ఆనియన్స్ నాకు ఎంత తక్కువగా ఉన్నాయో. అండ్ చూడండి టమోటాస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే ఎక్కడా చూడలేదు, నేనే ఒక ఊహ వేసుకొని ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. అండ్ ఇప్పుడే మష్రూమ్ కూడా వేసేసుకోండి, ఎందుకంటే మష్రూమ్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో అది పోవాలి. ఒకవేళ వాటర్ రిలీజ్ అయిందంటే మనకి ఎంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలో తెలియదు, కాబట్టి మనము వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత వేసుకోవాలి. అది ఎలా రిలీజ్ అవుతుందో కూడా నేను కింద వీడియోలో చూపిస్తాను. అది బాగా ఫ్రై చేయాలి, అంటే బాగా తిప్పుతూ ఉండాలన్నమాట మనం. నేను ఇప్పుడే ఈ టైంలోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకున్నాను. సో అంతా మిక్స్ అయిపోద్ది, ఏదైతే మష్రూమ్ ఉందో దానికి బాగా పడుతుంది అనే దాంట్లో వేసేసుకున్నాను అనమాట. అంత హ్యాపీగా ఉంటాము. వీడు నా పెద్ద అల్లుడు, వీడికి ఎప్పుడు ఐస్ క్యూబ్స్, చాక్లెట్స్ చేసే ట్రేస్ అనేది తీసుకున్నాను నేను సిలికాన్వి. వాటిల్లో వాటర్ పోసుకొని ఐస్ క్యూబ్స్ చేసుకుంటూ ఉన్నాడు. వాడు చెరిపాడు కాక వీడిని కూడా చెడిపేస్తూ ఉన్నాడు. వీడికి కొంచెం వేసి ఇచ్చాడు, వాడు చూడండి ఎలా ఆడుతూ ఉన్నాడు. అసలు మోక్షి బాబుకి అస్సలు భయమే లేకుండా పోతూ ఉంది. అండ్ చూడండి సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో, అవన్నీ దీంట్లో వాటర్ అనమాట. మష్రూమ్లో వాటర్ అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ అన్నీ తగ్గిపోవాలి. ఒకవేళ మనం కానీ ఇప్పుడు కానీ వేసాము అంటే చూడండి తగ్గిపోయాయి కదా, అలా మొత్తం ఇంకిపోతాయి అన్నమాట. ఇంకిపోయినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాము. అది బాగా నేనైతే ఒక 15 minutes బాగా వాడుస్తాను, ఎందుకంటే వాడకపోతే పచ్చివాసన వస్తుంది. తింటేనప్పుడు నాకు అంత నచ్చదు పచ్చివాసనగా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అదంతా నేను బాగా, మీకు ఎలా తెలుస్తుంది అని అంటే స్మెల్ని బట్టి మనం చూసి తెలుసుకోవాలి. మనం వంట చేస్తూ ఉంటే తెలిసిపోద్ది. నాకు కూడా ఫస్ట్లో వంటలు ఏమి రావు, కొంచెం యూట్యూబ్ మీద, కొంచెం మా అత్తమ్మ, కొంచెం నా ఓన్గా చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం నేను పర్ఫెక్ట్ అని చెప్పలేను, కానీ ఏదో చేస్తాను, నచ్చినట్టు చేస్తాను అని చెప్పగలను. అండ్ కొత్తిమీర, పుదీనా మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి మసాలాలోకి, అప్పుడే బాగుంటుంది. మీరు దీంట్లో గరం మసాలా, చికెన్ మసాలా అవేమీ యూస్ చేయొద్దు. అవి వేసుకుంటే అసలు బిర్యానీయే అన్నట్టు ఎప్పుడైనా ఏ వంటకం చేసినా సింపుల్గా చేయాలి, తొందరగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి. ఈ మూడే. మనం ప్రేమ ఎంత పెట్టి చేస్తే అంత టేస్టీగా టర్న్ అవుతుంది. మన సోల్లో చెత్త అంతా పెట్టుకొని చేసాము అంటే చేసే వంటకం కూడా చెత్తలాగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చూపించాను కదా, కింద బౌల్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్తో 1 cup తీసుకున్నామంట బియ్యము, దాంతో 2 cups వేసాను. అండ్ ఇది బాయిల్ అవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడు ఒకరికి చెడు చేయాలి అని అనుకుంటా ఉంటే ఒకరికి చెడు జరుగుద్దో లేదో నేనైతే చెప్పలేను, కానీ మనకు మాత్రం కన్ఫామ్గా చెడు జరగద్ది. అవి బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా వేసేసుకోవాలి. నేను ఇది చూపించలేకపోయాను, బయటికి వెళ్ళున్నాను, అందుకని ఆ వాటర్ బాయిల్ అవ్వగానే రైస్ వేసుకోండి. కనీసం ఒక 5 minutes ఇలా ఉంటే తొందరగా విజిల్ వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది అనమాట. ఏంటి అలా కలిపేస్తున్నారు, అన్నం బియ్యం బ్రేక్ అయిపోతాయి అని అనుకుంటారేమో, నాకైతే ఎప్పుడు బ్రేక్ అవ్వవు. అండ్ బాగా కూడా టెండర్గా వస్తుంది. మేము మాత్రం నిమ్మకాయ చెక్కు పిండుతామని చెప్పాం కదా, ఖచ్చితంగా నిమ్మకాయ పిండి అన్నీ టేస్ట్ చేసుకుంటాము. అండ్ ఇంకొక సజెషన్ ఏంటి అని అంటే, ఎవరు అజిమోటో టేస్టింగ్ సాల్ట్ అంటారు, అది యూస్ చేయొద్దు. నేను మా అత్తమ్మకి చెప్తూ ఉన్నాను, కానీ ఆమె వినట్లేదు. అండ్ చేయించాలని కూడా మీరైతే అసలు యూస్ చేయొద్దు. ముందు మీ ఇంట్లో చూసుకో అమ్మ, తర్వాత మాకు చెప్తూ అంటారు. కొంతమంది వినరు, వాళ్ళని చేంజ్ చేయాలి మనం. మోక్షి బాబు ఏడుస్తూ ఉన్నాడు అనమాట, ఎత్తుకో అని చెప్పి. అందుకని మా అత్తమ్మకి
వంట అప్పచెప్పేసి నేను మోక్షిని ఎత్తుకున్నాను. అండ్ లాస్ట్ ఇప్పుడు మనం ఏదన్నా సాల్ట్ అవి చూసుకోవాలంటే ఫైనల్గా ఇప్పుడు చూసేసుకుని మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఒకసారి కలిపేస్తారు అండ్ అంతా మిక్స్ అయిపోతుంది, సూపర్గా టర్న్ అవుతుంది ఫుడ్ అనేది. ఇప్పుడు వేస్తే బాగుండదు అనే దానికి ఉండదు, అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసి 2 minutes వెయిట్ చేసామంటే యమ్మీ యమ్మీ మష్రూమ్ బిర్యానీ టర్న్ అయిపోద్ది అండ్ సూపర్ డెలీషియస్గా ఉంటుంది. అండ్ ఐ లవ్ ఇట్. ఆ రోజే నేను చికెన్ పకోడా చేశాను. చికెన్ పకోడా వీడియో మొన్నే పోస్ట్ చేసేసాను. అండ్ చికెన్ పకోడా ఇది చూడండి ఎంత యమ్మీగా ఉంటుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ ఆశీస్సులతో నేను ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్. అండ్ మోక్షి బాబు కూడా చాలా గ్రేట్ఫుల్గా మీకు ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ.